ఎం రామకృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విశాఖ ఉక్కు పరిశ్రమని 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉద్యమ ఫలితంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేటువంటి నినాదంతో ఆ రోజు అమృతరావు చేసినటువంటి ప్రాణత్యాగంతో 32 మంది విద్యార్థి యువజనులు రక్తతర్పణతో స్టార్ట్ అయినటువంటి విశాఖ ఉక్కు లాభాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆ లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమని ఇప్పటికే దాదాపుగా 4 సంవత్సరాలకు పైగా అక్కడ ఆందోళన చేస్తున్నారు కార్మిక వర్గం. ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా కానీ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి లేదు. మరొక వైపు విశాఖ ఉక్కుకి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు మరొక శిబిరం దాని ఎదురుగుండగానే కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి రుషికొండ భూములన్నీ కూడా వ్యాపారం చేస్తున్నాడని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి భూముల్ని 99 పైసలకే కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించడానికి లెటర్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు మెటల్ కంపెనీకి సొంత గనులు ఇవ్వడానికి కేంద్రానికి లెటర్ రాస్తాడు మోడీకి. మోడీ కూటమి ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంది. వాస్తవంగా మాకు విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి సొంత గనులు ఇవ్వాలని, మరొక వైపు నిధులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తే ఒకవేళకి డిమాండ్ అంగీకరించకపోతే ప్రభుత్వం బయటికి రావచ్చు. అది కాదు. మరొక వైపు అద్దాల వైకుంఠం చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. రాజధాని చుట్టూ తిప్పుతున్నాడు. రాజధానిలో ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకు చెప్పింది, మంత్రి నారాయణ చెప్పాడు, అయ్యా ఇక్కడ ప్రపంచ బ్యాంకు రాజధానిని కట్టడానికి సరైనటువంటి పరిస్థితి లేదు అని చెప్పింది. అయినా కానీ నారాయణ వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్ళు అనుకున్నటువంటి కూటమి ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ కూటమి దాని అభివృద్ధి కోసం రాజధాని చుట్టూ జపం చేస్తున్నారు తప్ప. కానీ మరొక వైపు పెద్ద ఎత్తున నేను ఉపాధి సృష్టిస్తాను, సంపద సృష్టిస్తానంటే సంపద ఎక్కడ సృష్టిస్తావు? ఫ్యాక్టరీలు లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఒక రీసెర్చ్ సెంటర్ రాజధానిలో పెట్టకుండా నువ్వు ఎక్కడ సంపద సృష్టిస్తావు? కొన్ని ఉద్యోగాలు ఏమన్నా వేస్తావంటే 32,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్న టీచర్ పోస్ట్ 16,000 ఇస్తున్నావు నువ్వు. మరి మిగిలిన ఉద్యోగాల పరిస్థితి ఏంటి? అవుట్సోర్సింగ్ ఏంటి? ఆశా వర్కర్లు ఏంటి? మిగిలిన వీళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? నువ్వు కేంద్రంతో ఫైట్ చేయట్లేదు, కేంద్రానికి లొంగి నువ్వు పాలన చేస్తున్నావు. అందుకని నువ్వంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసి దీన్ని 5 సంవత్సరాల గతంలో 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే నువ్వు డిజిటల్ వేసి చూపించావో ఇదే పరిస్థితి ఇంగ్లాండ్, జపాన్ ఇట్లు చూసి మురిసిపోతున్నా తప్ప ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి నువ్వు 44,000 ఎకరాలు ఇప్పుడు సేకరిస్తే ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? ఏం చేయాలని నువ్వు ఆ భూములు సేకరిస్తున్నావు? అక్కడ ఉన్నటువంటి 24 రోజులు పని ఉన్నటువంటి ఆ భూముల మీద ఆధారపడినటువంటి రైతుల పరిస్థితి ఏంటి? నువ్వు శ్రమ చేయట్లేదు. ఇప్పుడు నువ్వు శ్రమ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతున్నావు. కానీ ఆ శ్రమ చేసేటువంటి వాడికి ఆ శ్రమకు తగినటువంటి వేతనం ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే మాట్లాడట్లా. అంటే ఫోటోలు ఒక గారడీగా తయారవుతుంది తప్ప కానీ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రుల హక్కుగా ఆ రోజు ఏదైతే నినాదం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోగలిగా ఈరోజు 5,000 మందిని తొలగించడానికి, అలాగే పర్మనెంట్ ఉద్యోగుల్ని తొలగించడానికి విఆర్ఎస్ పేరుతో వాళ్ళని వెళ్ళిపోమని ఒత్తిడి చేయడానికి కారణం ఏంటంటే మిగులు భూమి ఉంది. ఆ భూములన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడానికి. విశాఖ డెవలప్ అయినటువంటి ఏరియా కాబట్టి అక్కడ పారిశ్రామికవేత్తలు మాకు భూములు కావాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా విశాఖ ఉక్కుని దాన్ని చంపేయడానికి, అది ఉత్పత్తి లేదని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అలా పవన్ కళ్యాణ్ కాల్ రేగరేసుకుని ఈ విశాఖ ఉక్కును మేము కాపాడుతాము అని చెప్పారు. ఆయన కూటమిలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా దీన్ని మేము కాపాడుతామని అని అన్నారు. అధికారంలోకి వెళ్ళిన తర్వాత ప్రజలంతా అడుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలా. ఏదన్నా అంటే ఒక నవ్వి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయ్యా పవన్ కళ్యాణ్, ఆంధ్రుల హక్కు అని పెద్ద ఎత్తున నువ్వు ఏదైతే నినాదం ఇచ్చావో దాన్ని కాపాడుకోమని మేము అడుగుతున్నాం.